ఇంట్లో ప్రాబ్లమ్స్ కదా అని ఎవరికి చెప్పుకోలేరు. మీలో మీరే మదన పడుతూ బతుకుతారు. గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో వాళ్ళు అమాయకంగా కనిపించే క్రిమినల్స్. ఎవరి స్వార్థం వాళ్ళదే. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ స్వార్థం కోసం ఏవో అడుగుతుంటారు. వింటే మీకు సరదా తీరిపోద్ది. ఎవరైనా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే, అది అమ్మ అయినా నాన్న అయినా సరే, వాళ్ళని పక్కన పెట్టండి. మిగతా అవన్నీ వినండి, కానీ మీరు ఇబ్బంది పడే ఏ పని వాళ్ళ కోసం చేయొద్దు. వాళ్ళు డ్రామా చేస్తే మీరు అంతకంటే ఎక్కువ డ్రామా చేయండి. ఇల్లు వదిలి కనిపించకుండా పోతానని చెప్పండి. కుదిరితే 2 రోజులు